ముందుగా కేటీఆర్కి సంబంధించిన అంశం తీసుకుందాం. ఫార్ములా ఈ రేస్ కేసు, ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం ఎన్నికల నిబంధనలను, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా పౌండ్ల రూపంలో విదేశాలకు 55 కోట్ల రూపాయలు అంత అర్జెంటుగా ఇవ్వడం ఏంటనేది ఏసీబీ ఆరోపణ. ఈడీ ఎంటర్ అయింది. అదేమో లొట్టపీస్ కేసు అని కేటీఆర్, అది భయపడుతున్నట్టు కేటీఆర్ అని కాంగ్రెస్. ఎట్లా చూడొచ్చు ఈ కేసుని? కేసుల విషయంలో ప్రజెంట్ పాలిటిక్స్లో, ప్రజెంట్ ట్రెండ్స్లో అసలు కేసులు అనేది పొలిటీషియన్స్ నెత్తిన పాలు పోసినట్టు. ఓకే, బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయి ఏం చేయాలో అర్థం కాక మామూలుగా వాళ్ళు సప్పగా కూర్చొని ఉంటే వాళ్ళ మీద కేసులు స్టార్ట్ చేసి వాళ్ళకి లేని మైలేజ్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే, ఆల్మోస్ట్ కాంగ్రెస్ వచ్చింది కానీ అసలు జనాలకి ఏమైనా చేస్తున్నారా? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఊరికే మూసి ఒకటి, హైడ్రా ఒకటి, రెండు జనాలకి ఇష్టం లేదు. అవి రెండిటి హడావుడి, వాటి సంతకాలు 1,50,000 కోట్లు అదే చెప్పుకుంటున్నారు తప్ప రేవంత్ రెడ్డి ఒక సీఎంగా ఇంకా ఎక్కడ కూడా ఒక చిన్న స్టాంప్ కూడా వేసినట్టు లేదు. పరిపాలన లేదు, ఏమీ లేదు. ఎంతసేపు వీళ్ళ వెంటబడటమే సరిపోతుంది. కాళేశ్వరం అని కొన్ని రోజులు కేసీఆర్ వెంట పడ్డారు. ఇప్పుడు కాళేశ్వరం బాగానే ఉంది, నీళ్లు బాగానే బారుతున్నాయి, క్రాక్లు వచ్చినాయి, అవి రిపేర్ చేయొచ్చు అనే పరిస్థితికి వచ్చారు. ఆ కమిటీ అన్నారు, ఈ కమిటీ అన్నారు, 30% అన్నారు, 30,000 crore అన్నారు. కేసు ఎక్కడ పోయిందో ఏమో ఏం తెలియదు. సిమిలర్లీ ఢిల్లీ సీఎంది, ఆయన సీఎంగా పదవి ఇచ్చేసి ఆ లేడీకి ఇచ్చేసి ఆయన హాయిగా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్కి ఆయన తయారవుతున్నాడు. 1000 కోట్లు అన్నారు, లిక్కర్ స్కామ్ అన్నారు, కవిత కింగ్ పిన్ అన్నారు, ఈయన కింగ్ పిన్ అన్నారు. ఏ కింగ్ పిన్ లేదు, అసలు పిన్ కూడా ఏమీ లేదు. ఇప్పుడు ఇవన్నీ ప్రాజెక్టులు ఏం చేసినా చేసినోడు ఒకటే కాంట్రాక్టర్, మేఘా ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ అనే కాంట్రాక్టర్, కృష్ణారెడ్డి అనే కాంట్రాక్టర్. కృష్ణారెడ్డికి అన్ని పొలిటికల్ పార్టీస్తోని మంచి సంబంధాలు ఉన్నాయి. కాళేశ్వరంలో దొరికితే కృష్ణారెడ్డికి ఇన్వాల్వ్మెంటే ఉంటుంది. ఇప్పుడు కేటీఆర్ వెంట పడుతున్నారు. ఎంత? 55 crores. 30,000 కోట్ల స్కామ్ చేశారని చెప్పినోడిని ఎవడు ఈక కూడా బీగట్లేదు. అప్పుడు ఉన్న మినిస్టర్కి అయితే అసలు హరీష్ రావుకి ఏమి సంబంధం ఉందా లేదా ఆ ప్రాజెక్ట్తో అన్నట్టుంది. ఆయన హీరోలాగా మంచిగా పబ్లిసిటీ చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఎంత గొడవ చేస్తే వీళ్ళకి అంత పబ్లిసిటీ వస్తుంది. బీఆర్ఎస్కు అసలు ఎక్కడో ఊడ్చుకుపోయింది ఏం లేదు అన్న చోట ఇప్పుడు మళ్ళీ అందరూ జమ అయిపోయి మళ్ళీ పార్టీ ఆఫీస్లో హడావుడి, రోజు మీటింగ్లు. అరెస్ట్ చేసిన ప్రతి ఒక్కడు ఈ ప్రజెంట్ డే పాలిటిక్స్లో హీరో అయ్యాడు. జగనే పెద్ద ఎగ్జాంపుల్. అంత పెద్ద స్కామ్ చేశాడు, సిబిఐ స్కామ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఆస్తులు దోచుకున్నానన్నాడు, 1,00,000 కోట్లు అన్నారు. 1,00,000 కోట్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్లోకి వచ్చి ఇంకో 1,00,000 కోట్లు దోచుకున్నాడు అన్నారు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తాడని కూడా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న చిన్న చిన్న తప్పిదాలకు అక్కడికి ఇక్కడ ఆల్రెడీ ఈయనకి ఆయనకి పవన్ కళ్యాణ్కి మధ్యలో చిచ్చు పెడుతున్నారు. వాళ్ళు వీళ్ళు సెపరేట్ అవుతారని అదని ఇవన్నీ చెప్తున్నారు. సో అసలు 55 కోట్లది ఏమీ పెద్ద స్కామ్ ఉన్నట్టు నాకేం పెద్ద తెలియదు. ఏం సంతకం పెట్టమంటే అది పెట్టాము. హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం చేసాము, హైదరాబాద్కి హైప్ వస్తుందనే చేసాము, హైదరాబాద్కి హైప్ వచ్చింది, దానివల్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది తప్ప నష్టమేమీ జరగలేదు. అనవసరంగా నా మీద కేసు పెడుతున్నారు, నన్ను బదనాం చేస్తున్నారని కేటీఆర్ చెప్తున్నాడు. కేటీఆర్ ఫ్యూచర్ సీఎం అని పంచాంగం చెప్పేవాళ్ళు చెప్తున్నారు. కేసీఆర్కి ఇప్పటికీ స్టాక్స్ ఉన్నాయి, ఏం లేవన్నాడు. రేవంత్ది అసలు ఏం లేనే లేదని చెప్తున్నారు. రేవంత్ది ఆయన మినిస్టర్లే ఉన్నారు, వాళ్ళకే డిఫరెన్సెస్ ఉన్నాయని, వాళ్ళ ఎమ్మెల్యేస్ ఎవడు పర్ఫామ్ చేయటం లేదని చెప్తున్నారు. మంచినీళ్ళే సరిగ్గా దొరకట్లేదని చెప్తున్నారు, పవర్ రావటం లేదని చెప్తున్నారు. ఇక ఏం గవర్నమెంట్ ఉన్నట్టు? మీరు గవర్నమెంట్లు ఉన్నాయి, మీరు ఒకటి మీద ఒకడు స్కోర్స్ సెటిల్ చేయటానిక? వాళ్ళ అమ్మాయి పెళ్లి టైంలో ఈయన జైలు పంపించారు కాబట్టి నేను ఎవరినో ఒకరిని జైలుకి పంపాలనే నిశ్చయంతో ఈయన రేవంత్ ఉన్నాడు కాబట్టి ఈ పని చేస్తున్నాడు తప్ప అసలు ఆ కేసుకి పెద్ద గ్రావిటీ లేదు, పరిస్థితి లేదు. అంతా ఇంత అయితే అరవింద్ అనే అఫీషియల్ ఎవరు ఉన్నాడో అతను ఏమన్నా చేస్తాడు. అరవింద్ ఏం చెప్తున్నాడు? సార్ ఏం చేయమంటే నేను అది చేశానని చెప్తున్నాడు. మరి సార్ చెప్పినట్టు నువ్వు వినేటట్టు ఉంటే నువ్వు ఐఏఎస్ ఎందుకు? నీకు విచక్షణ జ్ఞానం లేదా? అయ్యా ఇది మనం చేయలేము, చేయకూడదని నువ్వు చెప్పలేదా? అది నీ తప్పే కదా. పొలిటీషియన్ ఏమంటాడు? అన్నీ చేయమంటాడు. నేను మినిస్టర్ అయితే రేపు పొద్దున్న వస్తే సతీష్ మనోడే నాకు ఎప్పుడు ఇంటర్వ్యూ చేసేవాడు, టీవీ మీద అతను చేసేసేయండి అని చెప్తాను నేను. చేయగలిగితే చేయాలి, చేయలేకపోతే చేయలేము, చేయకూడదు అని చెప్పాలి. కానీ మినిస్టర్ గారు చెప్పారు నేను చేసేసానంటే ఎట్లా? అఫీషియల్ని పెట్టుకుంది అందుకే కదా, అడ్వైజర్ అనేది అందుకే కదా.
అందులో వాళ్ళు 35 years సర్వీస్లో ఉండేటోళ్ళు, మినిస్టర్లు అంటే వస్తారు 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు 35 years కస్టోడియన్స్ కదా, అది వదిలేసారు. ఇప్పుడు ఇంకా కేటీఆర్ క్లీన్గా ఉంటారా, ఒక్కసారైనా అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా, ఒక్కసారైనా కేటీఆర్ జైల్లో ఉండాలి చేస్తే అతనికే మంచిదని నేను అంటున్నాను. అతనికి పబ్లిసిటీ వస్తుంది, నేను యోగా చేసుకుంటాను అంటున్నాడు. రోజు ఒక లెటర్ రిలీజ్ చేస్తాడు, నేను ఏం చేయలేదు, కక్ష సాధింపు చర్యగా నన్ను లోపలేశారు, అప్పుడు ఆయన చేసిన తప్పుకి ఆయన్ని జైల్లో పెట్టినందుకు కారణంగా నన్ను జైల్లో పెడుతున్నారు తప్ప జనాలకి నేను చేసిన నష్టం లేదు, బొక్కసానికి కూడా ఏమీ నష్టం జరగలేదు అని చెప్తారు. అంతెందుకు, కేజ్రీవాల్దే బెస్ట్ ఎగ్జాంపుల్. అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అక్కడ స్కామ్ జరిగింది, లిక్కర్ స్కామ్ అయింది, కవిత ఉంది, కవిత బయటకు వచ్చింది, ఆయన కూడా బయటకు వచ్చాడు. ఇంకా ఏంటి బాగా ఇంకా క్లియర్ గా మనకు చంద్రబాబు నాయుడు కనబడుతున్నాడు కదా, ఒక్కసారైనా చంద్రబాబు నాయుడు జైల్లో వేయాలని వేసారు, వచ్చారు, హీరో అయ్యాడు, సీఎం అయ్యాడు. జగన్ అట్లానే అయ్యాడు. మరి హేమంత్ సోరెన్ బోల్డ్ ఎగ్జాంపుల్ ఉన్నాయి. బోఫర్స్ నుంచి ఇప్పటి వరకు మీరు ఈ రేస్ వరకు చూసినా కూడా ఎక్కడ కూడా అడ్వకేట్లకు ఎంత ఎక్కువ ఫీజు అయితే వాడికి అక్కడ అంత ఛాన్స్, నువ్వు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. పలానా అడ్వకేటు రోజుకు 2 లక్షలు ఛార్జ్ చేస్తాడు, పలానా అడ్వకేటు రోజుకు 5 లక్షలు ఛార్జ్ చేస్తాడు, పలానా అడ్వకేటు గంటకు 10 లక్షలు ఛార్జ్ చేస్తాడు. గంటలకు 10 లక్షలు ఛార్జ్ చేసేవాడు నేను తప్పకుండా ఇడిపిస్తాడు. ఇది ఏంటి భయం? భయం లేదు. ఈ అడ్వకేట్ కాబట్టి ఈ కోర్టు కాకపోతే ఇంకొక కోర్టు, ఇంకొక కోర్టు కాకపోతే ఇంకొక అడ్వకేటు, అది కాకపోతే ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్కి వచ్చేస్తాం. అడ్వాంటేజ్ కేటీఆర్, అరెస్ట్ అయితేనేమో అరెస్ట్ చేయండి అని సింపతి గెయిన్ చేయొచ్చు, అరెస్ట్ కాకపోతే చూసినా నా దగ్గర ఏం లేదు కాబట్టి మీరు అరెస్ట్ చేయలేకపోయారని చెప్పచ్చు. ఐదర్ వే, అటైనా ఇటైనా వీళ్ళకే బెనిఫిట్. అసలు పట్టించుకోకుండా ఉంటే ఎవడు పట్టించుకునేవాడు కాదు. నువ్వు అనవసరంగా ఈయన మీద కేసులో డైలీ న్యూస్ అదే అయిపోతుంది. అసలు నువ్వు ఏం చేస్తున్నావు, ఏం డెవలప్మెంట్ చేస్తున్నావు నీకే తెలియదు. అంతే, అసలు కేటీఆర్ అనవసరంగా న్యూస్ లో పెడుతున్నది కూడా క్రియేట్ చేస్తున్నారు, మంచి హైప్ ఇస్తున్నారు. కార్యకర్తలు కూడా బ్రహ్మాండంగా పార్టీ ఆఫీస్కి వస్తున్నారు. చర్చ ఎందుకు, ఏం ఇష్యూ లేకపోతే ఎవరు వచ్చారు? అక్కడ కోర్టుకు పోవటం, మళ్ళీ పార్టీ ఆఫీస్ రావటం, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, బిర్యానీ పెట్టి పంపించడం. మంచి లేని పార్టీని సంవత్సరం లోపల మళ్ళీ గ్రాఫ్ పెంచి కూర్చోబెట్టారు. ఇంకా 4 ఏళ్ల టైం ఉంది. అవును, ఆల్రెడీ తెర్ ఇస్ ఎ టాక్, సంవత్సరం అయిపోతే ఈయనది డ్యూటీ అయిపోతుంది, కొత్త ఆయన మళ్ళీ కొత్త కవర్ వస్తుంది, దాంట్లో కొత్త సీఎం వస్తాడు. కాంగ్రెస్ వాళ్ళకి ఏం చెప్తున్నారు, కొత్త సీఎంలు ఆల్రెడీ రెడీ అయ్యే ఉన్నారు. బట్టి విక్రమార్క అనే ఆయన వాళ్ళ మిస్సెస్ రోజు ఒక ప్రెస్ మీట్లోనో నీలాంటి ఒక ఇంటర్వ్యూలోనో అసలు యాక్చువల్గా మా ఆయన కావాల్సిందని చెప్తాడు, నేను కావాల్సింది నేనే తిరిగానని చెప్తాడు. అసలు ఇంకొక ఆయన ఇంకొక మినిస్టర్ కూడా ఉన్నాడు, ఆయన పేరేంటి, పైలట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన కూడా అవుతాడని చెప్తున్నారు. ఆయన ఇంకా బెస్ట్ అడ్మినిస్ట్రేటర్గా ఉంటాడని చెప్తున్నారు. ఇట్లా చెప్తుంటే అసలు మీ గవర్నమెంట్ ఎక్కడుంది, ఏం చేస్తున్నారు?